హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చెక్ రిపబ్లిక్ ఈ దేశం గురించి అంత ఎక్కువగా విని ఉండరు. ఈ దేశంలో ఉండే ఉమెన్స్ చాలా యూనిక్ గా ఉంటారు. ఈ దేశపు మహిళలు ఎప్పుడు చిల్ గా ఉంటారు. మీరు అసలు సిసలైన ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ చెక్ రిపబ్లిక్ దేశానికి వెళ్లాల్సిందే. మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఈ దేశానికి వెళ్ళవచ్చు. ఎందుకంటే ఈ దేశంలో 2 పెళ్లిళ్లు చేసుకోవచ్చు. అంతేగాక చెక్ రిపబ్లిక్ ప్రజలు ఎక్కువగా బీచ్ల వద్ద సేద తీరడానికి ఇష్టపడతారు. అంతేకాకుండా మీరు ఈ దేశానికి వస్తే ఇక్కడ ఉండే ఆస్ట్రనామికల్ క్లాక్ ని మాత్రం విజిట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంతవరకు ఈ క్లాక్ గురించి ఎవరు పూర్తిగా తెలుసుకోలేకపోయారు. ఇలాంటి మిస్టీరియస్ థింగ్స్ మరియు ఇంకా ఈ దేశంలో విజిట్ చేయవలసిన 15 ప్లేసెస్ గురించి ఈ ట్రావెలింగ్ డాక్యుమెంటరీలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందువల్ల మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ మాకు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మేము మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్ కైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, స్పెషల్ ల్యాండ్ చెక్ రిపబ్లిక్ ని అఫిషియల్ గా చెకియా అని పిలుస్తారు. మీరు మ్యాప్ లో గనక చూస్తే సెంట్రల్ యూరోప్ లో చాలా చిన్నగా కనిపిస్తుంది. ఈ దేశంలో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా మంచి ప్లేసులు ఉన్నాయి. ఈ దేశం మొత్తం 78,867 స్క్వేర్ కిలోమీటర్లు విస్తరించి ఉంది. అంటే ఆస్ట్రియా, ఐర్లాండ్ల యొక్క సైజులతో సమానం. చాలా తక్కువ సైజు ఉన్నా కూడా ఈ దేశంలో 10.7 మిలియన్ పీపుల్స్ నివసిస్తున్నారు. దాదాపు ఒక న్యూయార్క్ సిటీలో నివసించే జనాభాతో సమానం. చెక్ రిపబ్లిక్ దేశానికి స్లోవాకియా దేశంతో హిస్టారికల్ కనెక్షన్ ఉంది. చెక్ లాంగ్వేజ్ అనేది ఈ దేశం యొక్క అఫిషియల్ లాంగ్వేజ్. ఈ చెక్ లాంగ్వేజ్ లో దాదాపు 2,50,000 పదాలు ఉంటాయి. అందుకే ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అనేది కొద్దిగా కష్టమైన విషయం. నేర్చుకోవడానికి దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ గట్టిగా అనుకుంటే కొంచెం త్వరగా నేర్చుకోవచ్చు. యూనిక్ బీచ్లు చెక్ రిపబ్లిక్ చాలా యూనిక్ బీచ్లను మనం చూడవచ్చు. మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల బీచ్లకు వెళ్లి ఉండవచ్చు. కానీ ఈ దేశంలో ఉన్న బీచ్లను గనక విజిట్ చేస్తే మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది. ఎందుకంటే చెక్ రిపబ్లిక్ బీచ్లలో మీరు వేరే ప్లేస్ కి, ప్రపంచంతో సంబంధం లేని ప్లేస్ కి వచ్చినట్టు ఫీల్ అవుతారు. ఎందుకంటే వేరే బీచ్లలో ఉదాహరణకు ఏదైనా జంట వెళ్తే వాళ్ళ పర్సనల్ స్పేస్ ను ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తుంటారు. కానీ చెక్ రిపబ్లిక్ లో ఉండే కొన్ని బీచ్లకు వచ్చే జంటలు తమకు నచ్చినట్టు సొసైటీతో సంబంధం లేకుండా ఉండవచ్చు. కొన్ని సార్లు న్యూడ్ గా కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే మనం మొదట్లో ఎక్కడా లేనటువంటి యూనిక్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందని చెప్పుకున్నాం. విచ్బరింగ్ ఫెస్టివల్ అనేది చెక్ రిపబ్లిక్ దేశంలో చేసుకునే చాలా యూనిక్ ఫెస్టివల్. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30న ఈ ఫెస్టివల్ జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ ని ఎలా జరుపుకుంటారంటే దిష్టి బొమ్మలు లాంటివి తయారు చేసి ఆ బొమ్మలను మంటలో వేసి కాల్చుతారు. ఈ మంటల చుట్టూ మంచిగా డ్రెస్అప్ అయ్యి పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఆ రోజు రాత్రంతా మొఖాల మీద రకరకాల డిజైన్లు వేసుకొని మొత్తం చాలా జాలీగా విచ్ నైట్ పేరుతో చాలా పెద్దగా ఈ ఫెస్టివల్ జరుపుకుంటారు చెక్ రిపబ్లిక్ మహిళలు. చెక్ రిపబ్లిక్ మహిళలు నేచురల్ బ్యూటీతో చాలా అందంగా ఉంటారు. అంతేకాక ఎక్కువగా మహిళలు బ్లూ ఐస్ ఆర్ గ్రే షేడ్ తో ఉంటారు. స్కై హెయిర్ తో ఎప్పుడూ చార్మ్ గా ఉంటారు. ఇక్కడ మహిళలు నేచురల్ బ్యూటీతో పాటు సింపుల్ ఫ్యాషన్ దుస్తులు ధరించడంతో పాటు చెక్ ఉమెన్స్ చాలా మోడర్న్ లుక్ తో కనిపిస్తారు. చెక్ మహిళలు ఎక్కువగా వెల్కమింగ్ అండ్ హాస్పిటబుల్ నేచర్ తో టూరిస్టులను వీరు చాలా వార్మ్ గా వెల్కమింగ్ చేయడంతో టూరిస్టులు కూడా చెక్ రిపబ్లిక్ వచ్చిన వెంటనే చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. మ్యారేజ్ వీక్ ఈ చెక్ రిపబ్లిక్ దేశంలో సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో కపుల్స్ కలిసి చాలా యూనిక్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. దీన్ని మ్యారేజ్ వీక్ గా పిలుస్తారు. ఈ మ్యారేజ్ వీక్ అంటే ఈ సెలబ్రేషన్ సమయంలో మొత్తం అన్ని పనులు చేసి కపుల్స్ అంతా చాలా ఎంజాయ్ చేస్తూ రొమాంటిక్ గా మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నట్టుగా ఫీల్ అవుతూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ దేశంలో మ్యారేజ్ వీక్ వచ్చిందంటే కపుల్స్ కి పండగే. ఈ మ్యారేజ్ వీక్స్ లో కపుల్స్ మధ్య బాండింగ్ అన్నది కూడా బాగా డెవలప్ అవుతుంది. డ్రైవింగ్ ఎక్స్పెక్ట్ కమ్యూనిటీ దాదాపు 1 మిలియన్ ఫారినర్స్ ఈ చెక్ రిపబ్లిక్ దేశంలో నివసిస్తూ ఉంటారు. ఇక్కడ మల్టీ కల్చరల్ పీపుల్స్ ఉంటారు. అందుకే ఈ దేశంలో ఉంటే ఏదో లోన్లీగా ఉన్న ఫీలింగ్ అనేది ఉండదు.
మీకు అన్ని రకాల మనుషులు కనిపిస్తారు. వీకెండ్లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. బ్రాత్ బ్రెనో మరియు ఇంకా వేరే సిటీల్లో అయితే పెద్ద పెద్ద మ్యూజిక్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. రకరకాల పీపుల్స్ మ్యూజిక్ ఈవెంట్స్ కి హాజరై ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బ్రాత్ బ్రెనో సిటీలు లండన్, న్యూయార్క్ సిటీల్లాగా కాస్ట్లీ సిటీలు కాదు, చాలా అఫోర్డబుల్ సిటీలే. ఇక్కడ ప్రజలు నేచర్ లవర్స్. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎక్కువగా పార్కులలో, నదులలో పడవ ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే ఈ దేశంకి మీరు వెళ్తే గనక మీరు ఒక ఫారినర్ గా ఫీల్ అవ్వరు. ఇక్కడ ఉండే వారిని ఇంటర్నేషనల్ ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు. ఆస్ట్రానామికల్ క్లాక్ చెక్ రిపబ్లిక్ దేశంలోని బ్రాక్ సిటీలో ఉండే ఆస్ట్రానామికల్ క్లాక్ అనేది చాలా ఫేమస్. దీని గురించి చాలా మిస్టీరియస్ స్టోరీలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఈ ఆస్ట్రానామికల్ క్లాక్. ఈ క్లాక్ కి దాదాపు 600 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆస్ట్రానామికల్ క్లాక్ స్పెషాలిటీ ఏంటంటే ఇది కేవలం టైం ను చూపించడం మాత్రమే కాక సూర్యుడు, చంద్రుడు కదలికల్ని, సన్ రైజ్ మరియు సన్సెట్ టైమింగ్స్ ను కూడా మనం ఈ క్లాక్ ద్వారా గమనించవచ్చని ప్రచారంలో ఉంది. చెక్ రిపబ్లిక్ దేశంలో ప్రాగ్ సిటీలో చాలా అందమైన కోటలు ఉన్నాయి. అందమైన కోటల్లో ప్రాగ్ క్యాసియో అనేది చాలా ఫేమస్. ఈ కోటను విజిట్ చేసిన టూరిస్టులు దీని లోపలికి వచ్చాక ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు ఫీల్ అవుతారు. ఈ కోటకున్న స్పెషాలిటీ ఏంటంటే ఈ కోటలో చాలా అద్భుతమైన శిల్పకళ చెక్కబడి ఉంది. దీనికి దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. అందుకే ఈ కోటకొచ్చినప్పుడు ఒక గైడ్ ని హైర్ చేసుకుని మరి ఈ కోట గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మ్యూజిక్ స్పెషాలిటీ ఈ చెక్ రిపబ్లిక్ కంట్రీ గురించి మాట్లాడుకోవాలంటే అందులో మ్యూజిక్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే. మ్యూజిక్ అనేది ఈ దేశంలో ఒక రెగ్యులర్ యాక్టివిటీ. మీరు చెక్ రిపబ్లిక్ వీధుల్లో ఎక్కువగా మ్యూజిక్ గ్రూప్స్ అన్నవి మీకు కనిపిస్తూ ఉంటాయి. చెక్ రిపబ్లిక్ ప్రజలకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ అనేది వీరి ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ డైలీ లైఫ్. స్పోర్ట్స్ అంటే ఎక్కువ మక్కువ. చెక్ రిపబ్లిక్ ప్రజలకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. స్పోర్ట్స్ అంటే వీరికి ఇష్టం అనేది చాలా చిన్న మాట. స్పోర్ట్స్ అంటే వీరికి ప్యాషన్. అంతేగాక స్పోర్ట్స్ అనేది నేషనల్ ఐడెంటిటీ. సాకర్ అనేది చెక్ రిపబ్లిక్ దేశంలో ఫేమస్. స్పోర్ట్స్ ఈ దేశంలో వింటర్ స్పోర్ట్స్ అనేవి కూడా చాలా ఫేమస్. మీకు స్పోర్ట్స్ అనేవి చాలా ఇష్టమైతే మీకు చెక్ రిపబ్లిక్ దేశం అనేది ఒక బెస్ట్ కంట్రీగా చెప్పవచ్చు. ఈ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది కేవలం 1.9% మాత్రమే ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ చెక్ రిపబ్లిక్ దేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా అఫోర్డబుల్. మీరు ఈ దేశంలో ప్రాగ్ సిటీలో 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్ ని తీసుకోవాలంటే నెలకి $400 నుంచి $500 ఖర్చు అవుతుంది. ఇంకా చిన్న సిటీల్లో అయితే $200 నుంచి $500 లోపు రెంట్ కి 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్ అనేది దొరుకుతుంది. ఇదే 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కనుక మనం లండన్ లాంటి సిటీల్లో తీసుకోవాలంటే దాదాపు $1,200 నుంచి $1,500 లోపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా చెక్ రిపబ్లిక్ అనేది చాలా సేఫెస్ట్ అండ్ పీస్ఫుల్ సిటీ. అంటే మీకు ఈ చెక్ రిపబ్లిక్ దేశం గురించి ఏమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ మాకు ఎంతగానో మోటివేషన్ గా ఉంటుంది. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.